హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఇవాళ ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చాము. అదే సిబిఎస్ స్టూడియో. ఈ స్టూడియోలో ఏమేమి జరుగుతున్నాయి అంటే ఎక్కువగా ఇక్కడ సీరియల్ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయండి. మరి ఇంత చక్కటి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం, మనకి నెమళ్ళు అరుపులు కూడా వినిపిస్తున్నాయి. మరి లోపల ఎలా ఉంటాయి ఈ హౌసెస్ అనేవి, మరి ఏమేమి ఉంటాయి మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే ప్రజెంట్ జరుగుతున్నాయి. మరి ఎవరెవరు ఉన్నారు యాక్టర్స్, వారందరూ మనతో మాట్లాడే విధంగా కూడా మనం చూద్దాము. రండి లోపలికి వెళ్దాం, అసలు ఎట్లా ఉందో చూసొద్దాము. ఇదే సిబిఎస్ స్టూడియోస్ అని ఇక్కడ ఎంట్రన్స్ లో ఉంది, మనకి చూసుకోవచ్చు. అలాగే మనకి దారంతా కూడా పచ్చని చెట్లు, చక్కగా పువ్వులు, మంచిగా వాతావరణం, ప్రకృతి అంతా నీట్ గా అయితే కనిపిస్తుంది. మరి ఇక్కడ ఫస్ట్ ఉన్నది మండువా హౌస్ అండి. మరి ఈ మండువా హౌస్ లో ఏమేమి ఉంటాయి, అసలు ఇక్కడ షూటింగ్ అనేది ఎలా తీస్తారు, ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాము. రండి. సో మొత్తానికైతే మండువా హౌస్ దగ్గరికి వచ్చేసాం. చూసారా, ఒక చక్కటి సెటప్తో, ఎంతో ఇంటీరియర్ కూడా మనకి ఏంటంటే వుడ్తో ఉంది. చూడడానికి సూపర్గా ఉంది, బయట నుంచే బాగుంది. మనం మరి లోపలికి అడుగు పెడుతున్నాము. ఎంట్రన్స్లు ఇక్కడ ఏంటంటే పాత ఇల్లు ఎలా ఉంటాయి అనేది మనం ఒక్కొక్క సినిమాల్లో చూస్తూ ఉంటాము, అలా ఉందన్నమాట. సో మరి లోపలికి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ వెళ్ళిపోదాం లోపలికి. ఇది మరి ఏంటంటే ఇక్కడ ఏం సీరియల్ జరిగింది అంటే కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ జరిగింది. ఇది మండువా హౌస్ అనమాట. ఈ సీరియల్ ఇదంతా చూసారా, మనకి బెడ్రూమ్స్ ఉంటాయి. అలాగే మండువా లోగిలి అంటే ఇది యాక్చువల్గా పాత సినిమాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది గాలిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారా లైటింగ్ సెటప్, కుర్చీలు, మీకు ఏంటంటే రెడీ టు మూవ్ గో అన్నట్టుగా ఇక్కడ షూట్ చేసుకోవచ్చు. సినిమాలు కూడా కొన్ని కొన్ని తీస్తూ ఉంటారు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో. చూడండి అంతా కూడా వుడ్ వర్క్, అలాగే వెంటిలేషన్ వచ్చే విధంగా సూపర్గా అయితే ఉంది ఈ హౌస్ అనేది. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనకి చూసుకుంటే డైనింగ్ టేబుల్ సెటప్ కూడా ఉంది ఎంట్రన్స్లో. ఆ తర్వాత ఇక్కడ డోర్స్ స్పెషల్గా ఇవి చూడండి, ఇంత పెద్ద డోర్స్ కూడా మూవ్ అవుతున్నాయి మనకి స్ప్రింగ్ లాగా. చాలా బాగుంది. ఇంకా పైకి కూడా ఉంది. మెయిన్గా ఈ పిల్లర్స్ అనేవి చూసారా, పెంకులతో వచ్చి అట్లాగే ఇదంతా కూడా వుడ్ వర్క్ లాగా ఫినిషింగ్ ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలు కానీ సీరియల్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది ఇక్కడ. ఇంకేంటంటే అంత వుడ్తోనే ఉన్నాయండి. స్పెషల్గా ఇక్కడ బీరువాలు కానీ, ఇంకా చూడండి ఇవన్నీ చూసుకుంటే పాతకాలం లాగా అనిపిస్తూ ఉంది. టీవీ కూడా ఇది ఎప్పుడుదో అసలు మల్టీ సిస్టమ్ అంట, ఇదేంటిదో కూడా తెలియదు, ఎల్జీయే కానీ చాలా పాతది. ఇంకా ఫోన్లు అప్పట్లో ఎలా ఉండేవి మనకి, ఫోన్ ఈ ఫోన్ అనమాట. ఇవి ఇట్లా నెంబర్లు డయల్ చేసి తిప్పేవి, పాత రకం ఫోన్ కూడా ఉంది, మనం చూసుకోవచ్చు. ఇంకా మనకి పై ఫ్లోర్ కూడా ఉంది, అది కూడా చూద్దాము. ఇక్కడ వరకు అయితే మొత్తం వుడ్. ఈ 2 బెడ్రూమ్స్లా ఉన్నాయి. అంటే వీటిల్లో యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు రెడీ అవుతున్నారు కాబట్టి వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు మనం. సో ఫ్లవర్ వాజ్ పెట్టుకునేవి ఇవన్నీ కూడా చాలా బాగా అద్భుతంగా అనిపిస్తున్నాయి నాకు కూడా. ఇవి చూడండి, ఈ మిర్రర్ ఇవన్నీ కూడా వాళ్ళు డెకరేషన్ చేసుకున్నట్టున్నారు సీరియల్ కోసం. ఇలా పై ఫ్లోర్ ఉందన్నమాట. చూద్దాం మరి పైన ఏముందో. పైన ఒక 2 బెడ్స్ ఉన్నాయి, అట్లాగే ఇక్కడ కూర్చోవడానికి చైర్స్, ఇవన్నీ చాలా నీట్గా అండి. ఇప్పుడున్న మనం ఏంటంటే అన్నీ లేటెస్ట్ వాడుతుంటాయి, ఇవన్నీ కూడా పాతవి అన్నమాట. చాలా చాలా బాగుంది. ఇక్కడ కూడా పైన ఒక రూమ్ ఇచ్చారు, ఇది కూడా అంతే వుడ్తో చేసింది. సోఫా, చాలా ఇంత పెద్ద ప్లేస్ వచ్చింది. ఇంకా బాల్కనీలోకి వచ్చి చూస్తే మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. సూపర్ అని చెప్పాలి మొత్తానికి. చాలా బాగుంది కదా లైటింగ్ అంతా కూడా. సో ఇదండి సెటప్ అనేది. సీరియల్స్కి ఎక్కువ రోజులు తీస్తూ ఉంటారు కదా. సీరియల్ అనేది లాంగ్ ప్రాసెస్ కాబట్టి అది సంవత్సరాలు జరుగుతుంది. వాళ్ళు ఇలాంటి ఫామ్ హౌస్లో అయితే ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు వాళ్ళ షూటింగ్ కూడా. సో అందుకే ఇంత దూరం వస్తారు. ఇది మొయినాబాద్ దగ్గర ఉంది. మరి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది ఫస్ట్దే మనం చూసాము, ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఏంటంటే దీనికి 3 ఎంట్రన్స్ ఉన్నాయి, ద్వారాలు అనేవి, గుమ్మాలు, 3 గుమ్మాలు ఉన్నాయి. అది మనం వచ్చింది అటు ఎంట్రన్స్ నుంచి వచ్చాం. బ్యాక్ ఒక డోర్ ఉంది, ఇది బయటికి వెళ్ళేదన్నమాట. మరి ఇక్కడ ఈ బయట ఏమున్నాయో చూద్దాం రండి. వావ్, ఇక్కడ ఒక ఉయ్యాలు ఉంది.
ఈ స్తంభాలు కూడా చూసారా రాజుల టైంలో, కానీ ఇదంతా చెక్కేనండి. చెక్క సూపర్గా ఉయ్యాల కూడా ఉంది. సో సూపర్ అని చెప్పాలి. ఇలా ప్రశాంతంగా ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా, సీరియల్స్ అంటే అంతే కదండి మరి, చాలా లాంగ్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళు గాలి కూడా సూపర్గా వస్తుంది. ఇంకా ఇది మొత్తం అసలు ఈ ఫామ్ హౌస్ అనేది చాలా ఆకర్షణగా ఉంది వుడ్ వర్క్తో చేయబట్టి. సో ఉయ్యాలు కూడా ఉంది, చాలా బాగుంది. మరి నెక్స్ట్ ఆ డోర్ చూసుకోండి. ఎంట్రన్స్ డోర్ అనేది ఎలా ఇచ్చారంటే పాత టైంలో ఎలా ఉంటాయి గుమ్మాలు అలా ఇచ్చారు. ఇది మరి మనం ఇదంతా బయట అన్నమాట. అక్కడ ఒక చిన్న రూమ్ లాగా ఉంది. అవి ఏంటంటే అప్పట్లో వరి ఇవన్నీ పండినవన్నీ దాచుకునేవారు అనమాట. అది ఇవి ఏంటంటే ఏమైనా సామాన్లు ఉంటాయి కదా, అవి దాచుకుంటారు. అందుకే ఇవి స్పెషల్గా ఉండేవి. లేదంటే ఇది పూజ గదైనా అవ్వచ్చు. సో ఇదండి, ఇది ఒక రూమ్ లాగా ఇచ్చారు అంతే. ఇవి ఓపెన్ చేయలేము అప్పుడు కాబట్టి, చెక్కలు ఇవి ఉన్నాయి కాబట్టి. సో ఇది కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ మొత్తం షూట్ ఇక్కడ జరిగింది. పూల కుండీలు ఇవన్నీ. ఇంకొకటి ఏం చెప్పాలి స్పెషల్ అట్రాక్షన్ అంటే ఇక్కడ బావి కూడా ఉంది. ఎంతమందికి ఈ రోజుల్లో బావి గురించి తెలుసు? ఇప్పుడున్న జనరేషన్కి బావి అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో తాడేసి నీళ్ళు అవో ఈ బావిలో చాలా పైకి ఉన్నాయి నీళ్ళు, చేత్తో అందేస్తుంది మనకి. చూసారా ఇలా బింది కట్టి ఈ బిందిని దాంట్లో వేసి ఇలా లాగుతారనమాట తాడుతో. సో ఇదేంటంటే పైకి ఉన్నాయి నీళ్ళు. వీళ్ళు ఏంటంటే షూట్ పర్పస్ కాబట్టి వాడట్లేదు కాబట్టి పైకి ఉన్నాయి నీళ్ళు. యాక్చువల్గా వాడితే కిందకి వెళ్ళిపోతాయి అవి. మొత్తానికైతే ఇదండి, బాగుంది కదా. మరి నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎవరెవరి యాక్టర్స్ ఉన్నారో చూద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. మనతో పాటు ఇవాళ కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్లో నటించిన నటీనటులు ఉన్నారు. ముందుగా మనకి భార్గవి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే అసలు ఇప్పుడు మీది ఏంటి క్యారెక్టర్ అనేది ఎలా ఉంది? నేను దీంట్లో హీరో మదర్కి ఫ్రెండ్, నెగిటివ్ రోల్. హీరో మదర్కి ఫ్రెండ్ నెగిటివ్. నెగిటివ్ రోల్ కష్టమా లేదంటే? అంటే నేను ఫస్ట్ నుంచి నెగిటివ్ రోల్సే, నాకు ఇదే ఈజీ అని అనిపిస్తుంది. పాజిటివ్ చేసే వాళ్ళకి పాజిటివ్ క్యారెక్టర్ అనిపిస్తుంది. అంటే సీరియల్స్ లోనే చేస్తారా, మూవీస్ కూడా? మూవీస్ తక్కువ అండి, ఆల్మోస్ట్ అంతా నేను సీరియల్స్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మేడం జర్నీ? 2013 నుంచి నిర్విరామంగా సీరియల్స్ నిరంతరంగా. అంటే ఈ సీరియల్స్ చూసేటప్పుడు మాకు అనిపిస్తుంది మేము చిన్నపిల్లలన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, మా పెళ్ళిళ్ళు అయిపోతాయి, మా పిల్లలు కూడా పుట్టేస్తుంటారు. అంటే లాంగ్ ప్రాసెస్ కదా సీరియల్స్ అనేవి. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు కొత్తగా వస్తున్న సీరియల్స్కి? మీరు 2013 నుంచి ఏమేమి మార్పులు వచ్చినాయి? ఆర్టిస్టులు అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, బాగుంటారు. ఎలా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటుంది ఇక్కడ అంతా. వచ్చిన తర్వాత మార్నింగ్ వచ్చేప్పుడు పోయేప్పుడు జర్నీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ తీరా ఇక్కడ వచ్చిన తర్వాత బయట ఎలాంటి టాక్ ఉంది ఇండస్ట్రీ అంటే అది మనకందరికి తెలిసిందే, కానీ అలా ఏముంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ. ఒక ఫ్రెండ్లీగా అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా టైం అయిపోయింది అనేది తెలియదు. అంటే ఇప్పుడు మీరు ఫ్యామిలీని వదిలేసేసి ఇక్కడే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు అంటే ఒక డ్యూటీ లాగా. ఇప్పుడు నార్మల్ గా అన్ని డ్యూటీలు ఎలా అంటే మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 6కి వెళ్ళిపోతారు. మేము మార్నింగ్ 7:30, 7 వరకు వచ్చేసి నైట్ 10 వరకు వెళ్ళిపోతాం. అంటే ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేసి ఉండొచ్చు? చాలా ప్రాజెక్ట్స్ చేస్తానండి. చాలా. మీకు నచ్చిన, మీకు ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది అనేది ఏదైనా ఉందా? ఏ సీరియల్ సీరియల్కే క్యారెక్టర్ అంటే నాది అన్ని సేమ్ అనిపిస్తుంది కదా క్యారెక్టర్స్. ఇక్కడ నాకు డిఫరెన్స్ తెలియట్లే, బట్ ఈ సీరియల్లో క్యారెక్టర్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు తింటూ ఉండాలి. అండ్ నేను వచ్చేసి తెలంగాణ, కానీ దీంట్లో లాంగ్వేజ్ వచ్చేసి రాయలసీమ లాంగ్వేజ్ ఉండేసరికి నాకు కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది. అంటే ఎలా ఈ లాంగ్వేజ్ నేర్చుకున్నారా? ప్రాంప్టర్ చెప్తుంటారు కదా, సేమ్ ఇంకా దాన్ని ఫాలో అయిపోవడమే. నచ్చిందా మ్యామ్ రాయలసీమ లాంగ్వేజ్? వింటుంటారు. నచ్చింది. నన్ను ఇంట్లో కూడా అంటున్నారు నా లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. ఇండస్ట్రీ అంటే ఆల్మోస్ట్ అంతా ఆంధ్ర ఉంటుంది, తెలంగాణ తక్కువ ఇక్కడ, అందుకని ఇక్కడ లాంగ్వేజ్ తోనే మాట్లాడుతుంటారు. అంటే తెలంగాణలో ఎక్కడ మేడం? మేము వేములవాడ, కరీంనగర్. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్? బ్రహ్మముడి చేస్తున్నాను, జెమినీలో ఇంకో ప్రాజెక్ట్ స్నేహం కోసం చేస్తున్నాను.
మేడం ఇప్పుడు సీరియల్లో చేస్తున్నాను అన్నప్పుడు మీ హస్బెండ్ ఎట్లా అంటే సపోర్ట్ అనేది నాకు ఫ్యామిలీ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు నార్మల్ గా చెప్తున్నాను కదా, డ్యూటీకి ఎలా వెళ్తారు, ఇక్కడ మేము కూడా అంతే, వస్తున్నామా మన వర్క్ ఏంటి మనం చేసుకున్నామా వెళ్ళిపోయామా. ఇంకా ప్రతిదీ మనం బయట వాళ్ళ గురించి థింక్ చేస్తూ ఉంటే ఇంకా మనం ముందుకు ఒక స్టెప్ కూడా వేయలేము. అంటే డైరెక్టర్స్ మారుతూ ఉంటారు సీరియల్కి, ఎట్లా అనిపిస్తుంది వాళ్ళతో వర్క్ చేయడం అనేది? అందరూ కూల్ గానే ఉంటారు. ఇప్పుడు స్టూడెంట్స్ తప్పు చేస్తే టీచర్స్ ఎలా తిడతారు, ఇక్కడ డైరెక్టర్ అయినా సరే, మీరు పెద్ద ఆర్టిస్ట్ అయినా చిన్న ఆర్టిస్ట్ అయినా, మనం ఎక్కువ టేక్స్ తీసుకొని కరెక్ట్ చేయకపోతే కరెక్ట్ చెయ్యు అని అంటారు అంతే. మన తప్పు లేనిది వాళ్ళు కూడా ఏమన్నారు కదా, డైరెక్టర్ అయినా ఎవరైనా. లొకేషన్ లో 7:30, 8 వరకే ఉండమంటారు, మనం కొంచెం లేట్ అయితే లేట్ అవుతుందమ్మా అని చెప్పి వాళ్ళ వర్షన్ నుంచి అంటారు, కానీ కావాలని చెప్పి అయితే ఎవరు తిట్టారు కదా. అంటే డే అండ్ నైట్ చేసిన షూట్స్ ఏమైనా ఉన్నాయా? అవుతుంటదండి. అంటే మ్యారేజ్ సీక్వెన్స్, ఇలా ఏదైనా ఫంక్షన్ సీక్వెన్స్ ఉన్నప్పుడు మాత్రం లేట్ ప్యాకప్ అవుతుంది. నార్మల్ గా 9-10 కి ప్యాకప్ అయిపోతుంది. ఇప్పుడు కాస్ట్యూమ్స్ అన్ని వీళ్ళు ఇస్తారా మీరు? మనదే ఉంటుంది, కాస్ట్యూమ్, జ్యువెలరీ మొత్తం మనదే. జ్యువెలరీ కూడా అయితే మీ దగ్గర చాలా చీరలు, చాలా చీరలు, జ్యువెలరీ ఉంటుంది. ఖాళీ ఉన్నప్పుడు ఆర్టిస్టులు అందరూ ఏం చేస్తారంటే ఫోన్ పట్టుకొని మీషో, అమెజాన్ ఇవన్నీ లైక్ కొట్టాలి, పేమెంట్ రాగానే అవన్నీ మొత్తం బుక్ చేస్తే ప్రతి ఆర్టిస్ట్ దగ్గర కాస్ట్యూమ్స్, జ్యువెలరీ చాలా ఉంటాయి. అవును. పేమెంట్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది సీరియల్ అంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కో పేమెంట్, అందరికి సేమ్ పేమెంట్ అని లేదు. సీనియారిటీని బట్టి పేమెంట్స్ కూడా ఉంటుంది. ఓకే. అంటే మీకు ఫస్ట్ ఛాన్స్ అనేది ఎట్లా వచ్చింది సీరియల్? మా అన్నయ్య మల్టీమీడియా ఉన్నారు, వదిన వచ్చేసి న్యూస్ ఛానల్ HMTVలో. సూపర్. అందుకని ఇంకా నేను ఇండస్ట్రీ వస్తా అని చెప్తే ఆడిషన్స్ అని చెప్పారు. అన్నపూర్ణ స్టూడియో అప్పుడు ఆడిషన్ వెళ్ళి నేను ఫస్ట్ ఎంట్రీ ఇవ్వడమే హీరో మదర్ గా ఎంట్రీ ఇచ్చాను. అప్పట్లో తర్వాత అలా 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 అంటే హీరో మదర్ అనగానే అరే నాకేంటి, అంటే బెంగళూరు బెంగాలీ లుక్ ఉన్న అమ్మాయి కావాలి అని అన్నారు. బెంగాలీలో ఎలా అంటే మదర్ చిన్న ఏజ్ కనిపిస్తారు, హస్బెండ్ పెద్ద ఏజ్ కనిపిస్తారు. సో అప్పుడు మదర్ క్యారెక్టర్ చేశాను. ఓకే. ఇప్పుడు వరకు ఎంతమందికి ఆ వైఫ్ గా క్యారెక్టర్ చేస్తుంటారు మీరు? ఇప్పుడు ప్రెసెంట్ 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. 4 ఈ ఒక సీరియల్లో హస్బెండ్ లేరు, 3 సీరియల్స్ లో 3 హస్బెండ్ లేకపోవడం హాయిగా అనిపిస్తుంది. ఇది బెటర్ సింగిల్ గా. ఓకే. మీరు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మేడం ఎట్లా? ఇన్ని సీరియల్స్ అవుతుందండి? 2 టేక్స్. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనతో పాటు కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్లో యాక్టర్ మనకి దుర్గాదేవి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే. ఏంటి అసలు ఈ కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ గురించి మీ పాత్ర ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా నేను వచ్చి హీరో మదర్ అండి. ఒక 1 ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం కొత్తగా రెక్కలు వచ్చిన. జెమినీ టీవీలో చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మా సీరియల్. ఓకే. ఎప్పటి నుంచి రన్ అవుతుంది మేడం? 1 ఇయర్ నుంచి 500 ఎపిసోడ్స్ అయినాయి సక్సెస్ఫుల్ గా. హోప్ మీరు అందరు చూస్తుండొచ్చు. నేను హీరో మదర్. చాలా అందమైన మదర్. చాలా బాగుంటుంది మా సీరియల్. ప్లీజ్ వాచ్ జెమినీ 6:30కి చూడండి. ఓకే, షూర్. మీ ప్రమోషన్స్ మీరు బాగానే చేసుకున్నారు. మా దాత్రి గురించి చెప్పండి. దాత్రి అంటే ఫస్ట్ టైం వింటున్నాను, సో చూడాలి నెక్స్ట్ మీది చూడండి, బాగుంటుంది. మాది కూడా మీలాగే చాలా చక్కగా ఉంటుంది. ఓకే. సో అంటే అసలు కెరీర్ అనేది ఎలా స్టార్ట్ అయింది? నేను యాక్చువల్గా స్వరాభిషేకం షోకి వెళ్ళాను ఒకసారి. మేము ఉండేది వనస్థలిపురం. బాలు గారిది షో చూస్తున్నాము, బ్యాక్గ్రౌండ్ లో పిక్స్ వేస్తుంటారు కాబట్టి అందులో నాది కూడా వన్ ఆఫ్ ద పిక్. సో అక్కడ చూసి ఫస్ట్ టైం అడిగారు చేస్తారని. మనకి అసలు స్క్రీన్ తెలీదు, యాక్టింగ్ తెలీదు, ఏం తెలీదు. ఫస్ట్ సీరియల్ నాది శ్రీమంతుడు, అందులో చాలా చిన్న క్యారెక్టర్ చేశాను, డాక్టర్ రోల్. అండ్ అక్కడి నుంచి నాన్ స్టాప్ రోల్స్. వెనక్కి చూడలేదు. ఇప్పటి వరకు ఎన్ని చేస్తుంటారు? ఓ చాలా చేశాను. ఒక 10 to 15 యాడ్స్ చేశాను, ఒక 10 మూవీస్ చేశాను, వెబ్ సిరీస్ చేశాను, సీరియల్స్ ఒక 10 దాటినాయి. అన్ని మంచి క్యారెక్టర్స్ చేశాను. మూవీస్ రీసెంట్ గా మాస్ జాతర, రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్, అండ్ డాకు మహారాజ్, దేవర. దేవర యాక్చువల్ అది సెకండ్ హాఫ్ అంట మేము చేసింది. ఫస్ట్ డే అది చిరాన్ ఫోర్ట్ లో చేసాం, బేగంపేటలో. అండ్ గట్టిగా చలం రీసెంట్ గా స్ట్రీమింగ్ అవుతుంది ప్రైమ్ లో, ప్లీజ్ వాచ్. ఇప్పుడు యాడ్స్ అనేసరికి షూటింగ్ ఎలా ఉంటుంది మేడం? ఏంటి డిఫరెన్స్ ఉంటుందా? సేమ్ షూటింగ్ ఉంటుంది, కాకపోతే చాలా స్లోగా, చాలా పర్టికులర్ గా. అంటే మనకంటే ఎక్కువ సీన్స్ తీసుకోవాలి సీరియల్లో, వాళ్ళకి ఒకటే కదా కంటెంట్ ఒకటే ఉంటుంది. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా లైటింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ, అండ్ ఎవ్రీథింగ్ చాలా పర్టికులర్ గా తీస్తారు. మీ ఫీల్డ్ లో ఇప్పటి వరకు మీకు వావ్ అనిపించిన మూమెంట్? వావ్ అంటే ఐ మీన్ క్యారెక్టరా లేకపోతే ఏదైనా? క్యారెక్టర్స్.
అంటే జెమినీలో ఉండి వేరే ఛానల్ చెప్పకూడదు. భద్రావతి అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నాను స్టార్ మాలో. బికాజ్ ఎందుకంటే అది నాకు ఫస్ట్ టైం నెగిటివ్ క్యారెక్టర్. ఐ లవ్ మై ఆల్ క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్స్ చాలా ఇష్టం నాకు. అండ్ భువనేశ్వరి కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇందులో. బట్ అందులో భద్రావతి అనే క్యారెక్టర్ ఎందుకు ఇష్టం అంటే ప్రభాకర్ గారు నేను ఆపోజిట్ లో ఉంటాం. ఒరే రామరాజు రారా బయటికి అని పిలిచే ఒక క్యారెక్టర్. ఆయన చాలా పెద్ద ఆర్టిస్ట్, ఆయన్నే బయటికి రారా అని పిలిచేదంటే చాలా టక్ ఆఫ్ క్యారెక్టర్ అన్నట్టు. సో చాలా ఇష్టం నాకు ఆ క్యారెక్టర్. ఇప్పుడు మీకు నెగిటివ్ చేస్తున్నారు కదా, నెగిటివ్ రోల్ చేసినప్పుడు మా కోసం చిన్న డైలాగ్ ఏదైనా చిన్నది డైలాగా, మీ కళ్ళు పెద్దగా చేసి మాకు ఒక్కసారి చూపిస్తే బాగుంటుంది. ఒరే రామరాజు, నా చెల్లిని ఎత్తుకుపోయినందుకు నీ జన్మలో క్షమించే విషయమే లేదురా. నా మేనకోడల్ని నేను ఎలాగైనా నా ఇంటికి తెచ్చుకుంటాను, చూస్తుండు. చిటికేసి మరి చెప్పారు. అయితే ప్రాంప్టర్ ఎక్కువగా ఉంటది కదా మేడం? ప్రాంప్టింగ్ కంపల్సరీ, మూవీస్ కి ప్రాంప్టింగ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కంపల్సరీ ఫీల్ అది రావాలి. సింగిల్ 2 లైన్స్ అలా. ఇది ఏంటి అసలు సీరియల్స్ అనగానే మనం ఎక్స్ప్రెషన్స్ తోనే ఉంటుంది మెయిన్ గా. ఇందులో కొంచెం ఓవర్ ఇవ్వాలి, అక్కడ న్యాచురల్ గా ఉండాలి మూవీస్ అనేసరికి. మీకు బాగా చిరాకు తెప్పించిన విషయం ఏమైనా జరిగిందా ఇన్ని ఫీల్డ్ లో? లేదండి, ఎందుకంటే గానీ ఎట్లా ఉంటారు అసలు మేమంతా మార్నింగ్ షూటింగ్ కి వచ్చి నైట్ వరకు బేసిక్ గా ఇంట్లో కన్నా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. అంటే 12 to 13 hours ఉంటాం కదా. సో ఇల్లు పిల్లలంతా వదిలేసి ఇదంతా మా ఫ్యామిలీలో ఫీల్ అవుతాం. అందుకనేసి అసలు ఎవ్వరి మీద అలా ఏం ఉండదు. చిన్న సహజం, ఎవరికైనా అవుతుంటే మళ్ళీ కలిసిపోతుంటాం. అంటే ఇదంటే లోకల్ కాబట్టి ఓకే. అవుట్డోర్స్ వెళ్తుంటారు మేడం? అవుట్డోర్స్ కూడా వెళ్తాం. అప్పుడు ఎట్లా మీరు ఎలా కేర్ అనేది తీసుకుంటారు? యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్ గా కొత్త సీరియల్ చేశాను సుమన్ గారి వైఫ్ కింద, స్టార్ మాలో రిలీజ్ అవుతుంది. సో ఇక పెబ్బేర్లో చేసాం. అది మా హస్బెండ్ ఉంటారు నాతో అవుట్డోర్ ఉన్నప్పుడు. సో నాకు ఏదైనా టైంకి ఫుడ్, ఒకవేళ బాగా ఎండగా ఉందంటే కార్లో ఏసీ ఆన్ చేయడము, లేకపోతే అక్కడ ఫుడ్ నచ్చకపోతే బయట నుంచి తీసుకురావడము. సో నా ఫ్రెండ్ కేర్ టేకర్ అంతా మా హస్బెండ్. సుమన్ గారి గురించి మీ మాటల్లో? సుమన్ గారా, ఆయన చాలా రిజర్వ్డ్ అండి, అట్లా ఎవరితో మాట్లాడరు, కానీ పలకరిస్తే చాలా బాగా మాట్లాడతారు. లెజెండ్స్ వాళ్ళు, పెద్ద ఆర్టిస్టులు. వన్ డేనే షూట్ చేశాను నేను. వన్ డేనే షూట్ చేశాను, ఇంకా ముందు తెలియదు. వన్ డే ఓన్లీ చేసింది, కొత్త సీరియల్ కదా. ప్రభాకర్ గారు ఎట్లా ఉంటారు? ప్రభాకర్ గారు అసలు సూపర్. ఆయన అసలు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఏదైనా మనం అడిగిన సజెషన్స్ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ మీ షూటింగ్ అది ఏమైనా మాట్లాడినా ఇది చెప్పండి మేడం, అది మాట్లాడండి అంటారు. చాలా మంచి పర్సన్. అంటే సినిమాల్లో మీకు నచ్చిన ఫేవరెట్ హీరో అట్లా? పవన్ కళ్యాణ్ అండి, ఆబ్వియస్లీ. ఎక్కడ విన్నా పవన్ కళ్యాణ్ గారి మాట మేము ఇట్లా కోసుకుంటాం పవన్ అంటే. కలవాలి. యాక్చువల్లీ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉండే, సీరియల్స్ డేట్ల వల్ల మిస్ అయ్యింది. ఈ రోజే హరిహర వీరమల్లు ట్రైలర్ యాక్చువల్ గా మా బాబు థియేటర్ లో రిలీజ్ చేస్తున్న రామ్మ వెళ్దాం అన్నాం. మొన్న తొలి ప్రేమ రీ రిలీజ్ కి వెళ్ళాను నేను. అసలు అదొక అద్భుతం, అదొక జాతర. చాలా ఎంజాయ్ చేశాను నేను. ఇంకా ఇది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అది ఇల్లు ఇల్లాలు పిల్లలు స్టార్ మా అండ్ సుమన్ గారిది ఒకటి అండ్ ఇదొకటి. అండ్ మూవీస్ రన్ అవుతుంటాయి యాజ్ యూజువల్. అంటే మీరు ముందే చెప్తారా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ సీరియల్ అని? లేదండి, లేదు. అసలు క్యారెక్టర్స్ ఏ ఉంటాయో లేదో చెప్పరు. హీరో హీరోయిన్ కంపల్సరీ అండ్ యాజ్ యూజువల్ నాలా మదర్ క్యారెక్టర్ ఉంటారు. ఇంకా మధ్యలో వచ్చే క్యారెక్టర్స్ ట్రాక్స్ మారుతుంటాయి, వాళ్ళు కూడా మీటింగ్స్ అవుతుంటాయి. రేటింగ్ బట్టి క్యారెక్టర్స్ తగ్గడం, పెంచడం, న్యూ క్యారెక్టర్స్ రావడం. మరి ఎంత లాంగ్ ప్రాసెస్ లో మీ ఎనర్జీని పెంచుకోవడానికి మీరు ఎలాంటి డైట్ గానీ ఏమైనా ఫాలో అవుతుంది? నేను ఫుడ్ నండి, డైట్ ఏం మెయింటైన్ చేయను. ఐ లవ్ నాన్ వెజ్. కాకపోతే మరీ అసహ్యంగా అవ్వకుండా అలా వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఏం హీరోయిన్స్ కాదు కాబట్టి, కొంచెం మదర్ క్యారెక్టర్సే కాబట్టి మీడియం గా ఆ క్యారెక్టర్ కి ఎలా ఉండాలో అలా వెళ్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ దాత్రి ఛానల్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్, హలో, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. మనతో పాటు ఉన్నారు సీనియర్ యాక్టర్ అమ్మ తెనాలి శకుంతల గారు ఉన్నారు. ఏంటంటే కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్లో ఆవిడ పార్వతమ్మ పాత్రని పోషిస్తున్నారు. అమ్మ నమస్తే అమ్మ. ఎలా అనిపిస్తుంది పార్వతమ్మ పాత్ర అనేది? ఎట్లా అనిపిస్తుంది? వాస్తవానికి కోడళ్ళు ఉన్న అత్తనే. మా వాళ్ళు ఇద్దరు లవ్ మ్యారేజెస్. ఓకే. కోడలు చాటు అత్తను. కోడలు చాటు అత్త? మాకు వినిపించింది వేరే అమ్మా. లేదు, లేదా మంచి అత్త. కోడలు చాటు అత్తని. కోడళ్ళు ఏం చెప్తే ఆ పని చేస్తా. కాస్త అప్పుడప్పుడు బెదిరించుకుంటా ఉంటా. ఎవరినంటే ఈవిడికి ఏది ఇష్టం ఉండదో, అది ఏది తప్పో అది చెప్తూ ఉంటుంది. కానీ ప్రతి కష్టాన్ని కూడా ఆవిడ ఉండటానికి హుందాతనమే, కానీ కష్టాన్ని భరించాలి
ఎప్పుడూ కాలం ఒక్కలాగా ఉండదు. పూల పానుపు కాదు లైఫ్ కాదు అనేది. కాదు కాదు ఒక సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కార మార్గం ఎతకాలి. సామం దానం భేదం దండం అని. అలాంటి క్యారెక్టర్ దొరకటం అనేది నాకు చాలా అదృష్టం. నాకెప్పుడు గ్లిజరిన్ బాటిల్, వెంకటగిరి చీర, ఓకే, ఏలుముడి, ఈ వేషాలే నాకు. నా బ్యాగ్లో, నా టచ్ బ్యాగ్లో కూడా ఆ మూడే ఉంటాయి. మూడే ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం మంచి మంచి పాత పాత ఎప్పటి నుంచో ఉన్న చీరలు, చక్కటి చీరలు, పట్టు చీరలు, కాసులైన నగలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాస్త పెత్తనం చేసే బుద్ధి. విడిగా కూడా నా ప్రొఫెషన్ టీచర్ని నేను. అందువల్ల ఏంటంటే అందరూ ఈ వయసు రీత్యా మీరందరూ నాకు స్టూడెంట్స్ లాగా కనిపిస్తూ తప్పకుండా. అందుకని కొంచెం అప్పుడప్పుడు జ్ఞానబోధ అలాంటి క్యారెక్టర్. నేను నటిస్తున్నట్టుగా నేను అనుకోను. మా నాయనమ్మ నాకు స్ఫూర్తి. పూర్వపు వాళ్ళు ఎవరైనా బతుకుంటే వాళ్ళు అనే మాట, అచ్చం మీ నాయనమ్మ లాగానే ఉన్నావే అంటారు. సో వయసుకు తగిన వేషం సంస్థ అనేది నాకు మన నగేష్ బాబుది శ్రీకాంత్ ప్రొడక్షన్ నుంచి పరిచయం ఉన్న సంస్థ. కొంచెం సీరియల్స్ తగ్గించిన పిల్లాడు అమ్మ మంజులా నాయుడు గారి వాళ్ళ అమ్మాయి, అందుకని చేస్తున్నాను తల్లి. ఇక్కడ అందరూ చూశారు కదా. అవును, వయసు రీత్యా పొరపాటున నేను ఏదన్నా అన్నా కూడా నన్ను ప్రేమిస్తారు. అవును, పెద్దవారు కదా అని గొప్ప అదృష్టం అది, నేను చేసుకున్న అదృష్టం. అవును, అంతే. అసలు ఇలాంటి ఇంటర్వ్యూలు కూడా ఇదే మీకు ఫస్ట్ టైం ఇస్తున్నాను. పరమాత్ముడి దయ వల్ల ధాత్రి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఇది ఇంతై వటుడు ఇంతై ఆకాశం అంతా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. మీలాంటి వాళ్ళు ఆశీర్వచనాలు ఉంటే తప్పకుండా మాది ఇట్లా ఉంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. ఏదైనా చిన్న పనితోటే స్టార్ట్ అయ్యి మహావృక్షం అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తల్లి, బంగారు తల్లి. అలాంటిదే ఇది. ఎవరో ఏదో చేస్తున్నారు అది కాదు, మన ప్రయత్నం మనం చెయ్యాలి. అంటే టీచర్ ప్రొఫెషన్ నుంచి ఈ సీరియల్లోకి రావడానికి ఏంటి రీజన్? వచ్చేసానమ్మా ఆల్రెడీ. నేను 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితమే వచ్చాను. అలా రావడానికి కూడా మద్రాసులో నాకు సినిమాలు చూడటం ఇష్టం. తెలుగు సినిమాలు తక్కువగా ఉండేవి. ఈ మన పిల్లలు అసిస్టెంట్ డైరెక్టర్స్, మేనేజర్స్ పాపం వర్క్ ఉన్నప్పుడు ఓకే, వర్క్ లేనప్పుడు మన ఇంటికి అన్నయ్య వదిన అని నెల్లూరు మొలకొలకలు బియ్యం ఉండేవి. వాళ్లే వండుకొని అన్నయ్య వదిన అంటూ ఇక్కడ తినేవాళ్ళు. నా ఆశ ఏంటంటే వీళ్ళు సినిమాలకి ఫ్రీ వీళ్ళకి పిలుస్తారనే ఆశ కొద్దీ చాలా మంది మరుదులకి అన్నం వండి పెట్టేది. అట్లా నాకు ఫస్ట్ వచ్చిన ఛాన్స్ గులాబీ, కృష్ణవంశీ గారు, ఈ జేడి చక్రవర్తి గారు ఆ సినిమా. అవునండి, గులాబీ. రెండోది ఆయన సురేష్ గోపి గారిది ధర్మచక్ర. పెద్ద దేవుడి దయ వల్ల పరమాత్ముడి కృప. నేను రామచంద్ర మిషన్ అభ్యాసిని. ఆ గురువు గారి పుణ్యం అంటూ ఏం చేసినా సక్సెస్ అయినాయి సినిమాలు. సినిమాల్లోంచే నేను సీరియల్స్కి వచ్చా. అట్లా తల్లి బంగారం. అంటే అలా వచ్చా. సినిమాలు ఎన్ని చేస్తుంటారమ్మా? గుర్తులేదు, గుర్తులేదు. సీరియల్స్ కూడా గుర్తులేదు. కంటిన్యూగా ఉంటున్నాయా? ఏదో ఒక రోజు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. నేనే కొంచెం తగ్గించుకుంటున్నాను. ఈ ఫీల్డ్ లోకి వచ్చినందుకు మీరు హ్యాపీయా? నాకు అప్పు దొరికింది అమ్మాయి. ఈ ఫీల్డ్ లోకి రావటం మూలాన విడిగా రూపాయి అప్పు ఇచ్చేవాళ్ళు. ఇందులో ఉన్నాను కనుక అప్పులు ఇచ్చారు. ఎట్లాగొట్లా వస్తాయి, వీళ్ళు సినిమాల్లో ఉన్నారులే అని. ఇప్పుడు ఈ సీరియల్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? దరిదాపు 1 year అమ్మా. మిడిల్లో ఎంట్రన్స్ అయ్యా. కమలాపురం పార్వతమ్మ ఈవిడ. కమలాపురం ఇప్పుడు నా కోడలు. ఇప్పుడు కూర్చొని మాకు ఇంటర్వ్యూ భువన క్యారెక్టర్. ఆ అమ్మాయి నా కోడలు. హీరోకి నాయనమ్మని. కొంచెం అటు ఇటు పెత్తనం చేస్తా. తిరిగే కాలు అంటారు కదా, అట్లా తిరుగుతూనే ఉంటా. తిట్టేనోరు అంటే ఊరుకోరు. అంటే కొత్త సీరియల్స్ ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఏం లేదు తల్లి, లేవా? భానుమతిలో చేస్తున్నాను కానీ అది గెస్ట్ టైపే. అక్కడ మహాదొంగ క్యారెక్టర్. ఎండిన మిరపకాయలు కూడా దోచేసుకొని వెళ్ళిపోతుంది. అట్లా ఎంజాయ్ చేస్తాను, చాలా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే హ్యాపీగా ఉంటారు పిల్లలు. ఎవరో ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఇక్కడికి వస్తారు. ఇదే మన ప్రపంచం. వీళ్ళే నా పిల్లలు, వీళ్ళే నా మనవాళ్ళు, వీళ్ళే నా చుట్టాలు. వచ్చిన మీలాంటి గెస్ట్లు కూడా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నేను కూడా ఐ లవ్ యూ. చాలా థ్యాంక్స్ అమ్మా. అసలు మాకు మేము అడగగానే ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. అలాగే మీకు ఇంకా మంచి మంచి సీరియల్ ఆఫర్స్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఇవాళ మనతో పాటు కొత్తగా రెక్కలు వచ్చిన యాక్టర్ గారు ఉన్నారు, మల్లిక గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే. మీ గెటప్ చూడగానే నాకు ఒక సినిమా గుర్తొచ్చింది. ఏ సినిమా? అది చెప్పాలంటే జేబు దొంగ, చిరంజీవి గారు, బాలప్రియ గారు, మంగళగిరి పిన్ని. ఇందులో నేను కూడా అంతే. అర్థం లేవు కదా, అర్థాలు అంటే చెప్పకూడదు అలా కొన్ని విషయాలు. ఇది కెమెరాకి కలజోడు, సో మీ అందరికి కలజోడు, కెమెరాకి మాత్రం ఇది వచ్చారా లెన్స్ లేని కలజోడు. లెన్స్ లేని కళ్ళజోడు. ఏంటి స్పెషల్ మీ పాత్ర? ఇందులో సేమ్ మంగళగిరి అన్నారు కదా, అలాగే భానుప్రియ గారి క్యారెక్టరే. సో ఇందులో కాకినాడ కీర్తన నా పేరు, కానీ సీరియల్ అందరూ కా 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 అని పిలుస్తారు మేడం, కాకిలాగా అంటే వాలిపోతుంటానని కాకినాడ కీర్తన అని పిలుస్తారు. అప్పుడు నేను చెన్నై నుంచి వచ్చినట్టుగా ఇందులో తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని మిక్స్ చేసి కొడుతూ ఉంటా, అన్ని రోడ్డు పచ్చళ్ళలాగా. ఇప్పుడు జరిగిన సీన్ చూసుకుంటే మదర్ ఏడుస్తున్నారు, మీరు వాదిస్తున్నారు. ఆవిడ ఎవరి కోసం ఏడ్చారు, దేనికి, ఏంటి ఇది? అంటే ఇప్పుడు హీరో కోసం వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆవిడ నేను అన్నీ అంటుంటాను అనమాట. సో వాళ్ళింటి మనం వచ్చాం గెస్ట్గా. సో నేను ఫస్ట్ విలన్గా ఉండేదాన్ని, ఇప్పుడు మారిపోయి వాళ్ళతో మంచిగా ఉంటున్నాను. సో పాజిటివ్ అయిపోయాను. ఇంకా వాళ్ళు ఏమైనా బాధపడినా కూడా బాధపడొద్దు అని చెప్పడం. సో ఇలా వద్దు, మనకి ఆపోజిట్ ఎవరిని ఏం చేస్తే వాళ్ళని మనం రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి నేను ప్లాన్ చేస్తూ ఉంటాను, బాల్తో పడుతుంటాను సంగతి. సీరియల్ అనేసరికి ఇప్పుడు మీరు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం మీరు రావాల్సి ఉంటుంది. మీకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు, మేము వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం, కోల్డ్ అయింది, అయినా కూడా తప్పని పరిస్థితిలో చేస్తున్నారు. చూసావు కదా, అందుకే అంటున్నాం. అట్లాగే మేము అడగగానే మాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ. అయితే ఇది మీకు అసలు స్టార్టింగ్ కెరీరే సీరియల్సా? అవును, నేను ఫస్ట్ వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్. ఫస్ట్ స్టార్టింగ్ లవ్ లెటర్ అని బాబురావు గారి సినిమాలో అది వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్ గా. సో అక్కడ మన కొలచిదంబరం గారు వచ్చారు వైజాగ్ నుంచి. లైట్ ఫెయిల్ అయిపోతుంది, రాకాజీ హోటల్లో షూట్ మాట. అక్కడ ఇంకా అమ్మాయి రాలేదు. ఇంకా నన్ను అన్నారు, అమ్మ నేను చేయను అంటే ఫస్ట్ చేశాను. అప్పటి నుంచి నా కెరియర్ ఇంకా కొలచిదంబరం గారి వైఫ్ మాట అందులో. సో నాది పాకిజా గెటప్, ఆయన మోహన్ బాబు గారు గెటప్. బాబు మోహన్ కాదు, మోహన్ బాబు గారు పంచ అంతా కట్టుకుని ఆ టైప్ ఆయన వస్తాడు. నేనేమో మిడ్డీ కల్దోడు పెట్టుకుని అంబ్రెల్లా వేసుకుని పాకిజా గెటప్. సో ఆ టైప్ లో ఎంటర్ అయ్యి చిన్న సీన్ చేశాను. కలమ్మ తల్లి అక్కడే చెప్తానికి వచ్చింది. ఇప్పటి వరకు ఎన్ని చేస్తుంటారు సీరియల్స్? అమ్మో లెక్క పెట్టలేదు, చాలా 19 years అయిపోయింది కదా. 19 years. మరి ఈ 19 years లో మీరు ఎదుర్కొన్న అనుభవాలు? చాలా ఉన్నాయి అనుభవాలు. అంటే బాధాకరమైనవి, మంచివి. బాధ అంటే బాధ ఏం లేదు మనకి, ఇది వర్క్ ఇచ్చింది ఆ కలం తల్లి. అదృష్టం ఉండాలి ఒక ఆర్టిస్ట్ అవడం అనేది, ఖాళీ లేకుండా కదరా. ఖాళీ కూడా ఉంటాము, 3 years ఖాళీ కూడా ఉన్నాను నేను. సో మళ్ళీ రీబ్యాక్ అనాలి నేను. ఎందుకని రీబ్యాక్? మధ్యలో అమ్మ చనిపోయారు, కొంచెం నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను, బాగా లీన్ అయిపోయాను. ఇంకా ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఊరికి వెళ్ళిపోయాను. మళ్ళీ రీబ్యాక్లో పడమటి సంజారావు కమిట్ అయ్యాను. తర్వాత అది ఇప్పుడు ఎండింగ్, తర్వాత ఇది కమిట్ అయ్యాను. మగువ చేస్తున్నాను ఇంకా పులివాస్ గారిది. సో అది అయిపోయింది. 2 serials. అంటే సెట్ లో చూసుకుంటే అందరూ డీసెంట్ గా, డిగ్నిటీగా, అంటే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేటట్టుగా ఉన్నారు. కానీ మీరు ఒక్కరు మాత్రం సెట్ లో మన గెటప్పే అంతా, మన ఓర మాస్. ఎక్కడ? మాది ఈస్ట్ గోదావరి మండపేట. ఈస్ట్ గోదావరి పిల్లని. సో నాకు ఒక్కటే, నేను లొకేషన్ లో లేకపోతే అందరూ అమ్మ ఇవాళ ప్రశాంతంగా ఉందండి మల్లిగా లేదా అంటారు. వచ్చానంటే గోలే. పొద్దున్న గోలే అని చెప్పనా, జోలికి వచ్చి టాబ్లెట్ పడుకోను, అందుకే సైలెంట్ గా ఉంది. సైలెంట్ గా ఉంది. ఇప్పుడు ఈవినింగ్ అయితే తగ్గిపోతుంది కదా, మళ్ళీ కాగోలే. అంటే ఇలా ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది సీరియల్ అనగానే. ఎలా మీరు అంటే మీరు హెల్త్ ఒక పక్కన చూసుకోవాలి. November 29th మ్యారేజ్ అయింది రీసెంట్ గా, 6 months. అమ్మ కోసం చేసుకోలేదు ఎన్ని ఇయర్స్. పెళ్ళి కూడా చాలా ఇంట్రెస్ట్ అడిగారు, చెప్పలేదు. కానీ అమ్మ కోసం ఉండిపోయి అసలు పెళ్ళే వద్దనుకున్నా, సడన్లీ అయ్యింది. ఆయన కూడా తెలుసు ఇండస్ట్రీ ఫీల్డ్ ఎలా ఉంటుంది టైమింగ్ అని చెప్పేసాను ముందే. సో కష్టమే, ఒప్పుకున్నారు. బట్ నాకు ఇబ్బంది కదా, పాప ఇంట్లో ఉంటారు, వండి పెట్టాలి. మనం కొత్తగా అయింది కదా, 5 సంవత్సరాలు కనుక పర్వాలేదు అంటారు, కొత్త కదా అదో బాధ. సో వెళ్ళే మనం చెయ్యాలి, ఇంకా ఆడవాళ్ళ బాధ్యతలు కదా, చేస్తాం. ఆయన ఇద్దరు ఉండదు, బట్ తప్పదు. లైఫ్ లో బాధాకరం అంటే అమ్మ. నాకు అమ్మ అంటే ప్రాణం. అంటే ఫిజికల్ హ్యాండ్ ఆఫ్టర్ ఆవిడ చైల్డ్ మెంటాలిటీ మెయిన్. నేను ఇప్పుడు దాకా పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా అమ్మే. ఎందుకంటే చూసేవాళ్ళు లేరు, ఒక్కదాన్నే కదా.
ఫిజికల్ హ్యాండ్ చైల్డ్ మెంటాలిటీ. నేనే తినిపించాలి, నేనే స్నానం, నేనే డైపర్ మార్చి అన్నీ నేను చేసుకోవాలి. నా పరుగు జీవితేరా, మండపేట నుంచి హైదరాబాద్ రావడం, వర్క్ చేసుకోవడం, మళ్ళీ పరిగెట్టడం, మళ్ళీ రావడం, పరుగులే. ఇంకా అలా అయిపోయింది. ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకున్న హస్బెండ్ ఎక్కడ, ఆయన ఎక్కడ? కేరళ. ఎట్లా ఇది కుదిరింది మాకు తెలియాలి. అది పెద్ద స్టోరీ, ఇప్పుడు పెద్ద ల్యాండ్ అయిపోద్ది, తర్వాత చెప్తాను మీకే. అయితే మొత్తానికి ఇప్పుడు చెప్పరు, తర్వాత చెప్తారు. ఓకే, మన ఇద్దరం పర్సనల్ గా తర్వాత గుసగుస మాడేసుకున్నాం. అసలు మీకు క్యారెక్టర్ బాగా పేరు వచ్చిందంటే కలవారికోళ్ళు, దాని గురించి చెప్పండి. ఎన్ని సంవత్సరాలు జరిగింది ఆ షూట్? దగ్గర 4 years రా కలవారికోడలు. చెంచు లక్ష్మి అంటే అసలు ఇప్పటికి కూడా బ్రాండ్. పిల్లలు కూడా అసలు చెంచు 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 చుంచు అంటారు. అప్పుడు అందులో పిల్లలు కూడా పెద్ద దిగిపోయారు. ఇప్పుడు ధన్వి వాళ్ళంతా కూడా అప్పుడు చిన్నపిల్లలు, అందులో ఇప్పుడు అంతా పెద్దోళ్ళు అయిపోయారు. ఆ సీరియల్ బాగా ఎంజాయ్ చేశారు. హరిత గారు ఫస్ట్ ఇంట్రడక్షన్, అది నిరుపమ్ గారు అందులో నేను చేశాను. నవీన, డాక్టర్ బాబు ఫస్ట్ సీరియల్ అది. అందులో నవీనాకి మదర్ రోల్. సో ఆ సీరియల్ అయితే మర్చిపోలేను. ఈ మదర్ రోల్స్ వచ్చినప్పుడు బాధపడరా, అరే నాకు ఎందుకు ఇంత పెద్ద క్యారెక్టర్స్ ఇస్తున్నారు, ఈ పర్సనాలిటీ మనకి బాధ ఏంట్రా, మనకి ఎలా హీరోయిన్ ఎవరో మరి హీరోయిన్ చేయలేము, సో ఇంకేదో చేసుకోవాలి పొట్ట కోసం. అభిషేకం తర్వాత అత్తారింటికి దారేది, అక్కమ్మకుడు, ఎవరైనా మోహిని. సో చాలా సీరియల్స్ ఉన్నాయి, సడన్ గా గుర్తురాదు. చాలా ఉన్నాయి. సినిమాస్ కూడా సీరియల్స్ కి సినిమా పేర్లు పెడుతుంటారు. అత్తారింటికి కూడా ఉంటాయి మళ్ళీ కొన్ని. అందులో నీకు గజని ఈ రోజు రేపు వచ్చగా ఫోటో ఫాస్ట్ చూడాలి, పేర్లు గుర్తుండవు. అది మరి ప్రాంప్టర్, ఇక్కడ ప్రాంప్టర్ కాబట్టి చెప్పేస్తారు ఆటోమేటిక్ గా. ఇంకా మూవీస్ కి ప్రాంప్టింగ్ ఉండదు కదా, ఇక్కడంటే కంపల్సరీ ప్రాంప్టింగ్. చేశారా? నేను రామ్ చరణ్ అంటే చిరంజీవి గారి ఫ్యాను, పవన్ అన్న. ఇప్పుడు రామ్ చరణ్ గారి తప్ప ఇంకేం చేయను. రంగస్థలం చేశాను, ఇప్పుడు గేమ్ చేంజర్ లో ఉన్నాను. ఉన్నాను. రంగస్థలంలో ఏంటి? రంగస్థలంలో ఫస్ట్ ఇంట్రడక్షన్ లో పాము కోసం ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు. అరే చిట్టుబాబు నీ పాము ఎక్కడ అరుస్తాను కదా, అక్కడ వస్తాను. సమంత చెరువు కాడ పడిపోతారు ఆయన వేసుకొని, సమంత పడొచ్చి చిట్టుబాబు చెవులు మందం కానీ మనసు మంచిదమ్మ మంచోడు, అదొకటి. డైలాగ్స్ చాలా కట్ అయినాయి అందులో, చాలా రోజులు చేసాక కట్ అయిపోయింది. ఇందులో గేమ్ చేంజర్లో అయితే ఓటుకి 20,000 తీసుకోవాలని చెప్పి కూర్చుంటాం కదా అందరూ, అక్కడ డైలాగ్స్ ఉన్నాయి, అది బాగానే ఉంటుంది. సినిమాకి సీరియల్స్ కి తేడా ఏంటి? టైమింగ్ రా, మెయిన్ టైమింగ్. ఇప్పుడు ఏంటంటే అంటే అనొచ్చు అనకూడదు, మరి మాకు కూలి పని, ఇది కూడా కూలి పని చేసుకుని వాడనా పొద్దున్న వచ్చి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్ళి టైంకి వెళ్ళి వేడిగా అన్నం వండుకుని తిని పడుకుంటాడు చక్కగా భార్య బిడ్డలతో. మాకు అలా ఉండదు కదా, అందరు లెక్క ముందు షూటింగ్ వస్తాం, అందరు పడుకున్న కొంపలకి వెళ్తాం. సో అది ఒక్కటి కొంచెం సినిమాల్లో అయితే కొంచెం బెటరే. బట్ ఇంతకుముందు ఈ సీరియల్స్లో ఎలా అంటే 9 to 9 అలా ఉండేది. ఇప్పుడు కొంచెం లేట్ అవుతున్నాయి, ఒకసారి ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్తాం, 2కి వెళ్తాం, చెప్పలేం. అది అర్థం చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉంటే అది హ్యాపీ, అది కూడా ప్రాబ్లమ్స్, మరి అనుమానాలు వస్తాయి, అది కూడా ప్రాబ్లమ్స్. అంటే మీ చేతి వరకు వచ్చి చేయజరిన మంచి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు, నన్ను ఆడిషన్ కూడా పిలవరు. అంటే నాకేంటంటే ఈస్ట్ గోదావరి స్లాంగ్, అంతా మాస్ టైప్ కదా, ఆ క్యారెక్టర్ నేను ఎఫెక్ట్ సరిపోతానంటేనే ఫోన్ చేసి పిలుస్తాను, అంతే ఓకే అయిపోతుంది. ఆడిషన్స్ ఇవ్వలేదా? ఆడిషన్స్ ఏం లేదు, గెటప్ టెస్టే పిలుస్తారు, గెటప్ వేస్తారు, ఓకే అంతే. ఫన్నీ ఇన్సిడెంట్ అంటే మీరుంటే ఎక్కడుంటే అక్కడే ఫన్నీగా ఉండేటట్టుంది మేము చూసిన దాన్ని బట్టి. మీకు బాగా లైఫ్ లో మర్చిపోలేండి? నేను మర్చిపోలేను, ఆర్టిస్టులతో కానీ డైరెక్టర్స్ తో కానీ అందరూ నాకు ఫ్యామిలీగానే ఉంటారు, జోకులు వేస్తూనే ఉంటాం. అసలు అందరు ప్రొడ్యూసర్ లేదు నాకు, కింద లైట్ మ్యాన్స్ కానీ ప్రొడక్షన్ కానీ అందరితో నేను ఈక్వల్ గానే ఉంటాను. ఆ పెద్ద చిన్న ఉండదు, అందరితో నవ్వించుకుంటా. వాళ్ళు ఎవరు మూడిగా ఉన్నారంటే వెళ్ళగలుగుతా, నవ్వించాలి వాళ్ళని, నేనే గెలుగుతా. పోయి నవ్వట్లేదు, మా మేనేజర్ గారు పొద్దున్న వస్తాడు, క్యాకెర అరుతుంటారు, ఆయన బీపీఎస్ ఇంటూ ఆయనకి ఎక్కడ ఇది అవుద్దని, సుధార్ గారు మరి ఏంటి రాజు పార్టీ ఉందా అంటాను, అని కూల్ అయిపోతాడు. అంతే, మన వల్ల హ్యాపీ అయితే చాలు. వాళ్ళ హెల్త్ టెన్షన్ పెట్టుకుంటారు, మనకన్నా మేనేజర్ టెన్షన్ ఎక్కువ. రాగానే ఆయన గుడ్ మార్నింగ్ చెప్తూ లవ్ యూ రాజా అంటారు. సో ఇలాంటివి ఆయన నవ్విస్తాను ఫన్నీగా. లొకేషన్లో అంతా దేవి ఉంది కదా, అసలు చాలా నేను లాంటి వాళ్ళు బోర్ కొడుతుంది, నువ్వు లేవు, ఫోన్ చేసి మాట్లాడుకుంటాం, ఫన్నీ అని నేను ఉన్నానంటే ఫన్నీ ఉండాలి, అంతే, అలాగే ఉంటా. ఇప్పుడు వచ్చి కొత్తగా అమ్మాయిలు హీరోయిన్స్, క్యారెక్టర్స్ కి హీరోలు అబ్బాయిలు చిన్నవాళ్ళు, వాళ్ళతో ఎలా ఉంటుంది? మేబీ తెలీదు, చిన్నవాళ్ళని మీరే అన్నారు కదా, చిన్నవాళ్ళు వాళ్ళకి తెలీదు. ఇప్పుడు మాకంటే
సీనియర్స్ కాబట్టి ఒక సీన్ చెప్పగానే చేసేస్తాము. ఇప్పుడు ఇలా ఫోన్లు వచ్చినాయి, ఆ సీన్ చెప్తుంటే పాపం డైరెక్టర్ ప్రాంప్టర్ చెప్తూ ఉంటాడు, ఇలా వినరు ఆల్రెడీ అంటారు, విన్నరు. వాళ్ళ వల్ల కొంచెం మాకు ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ స్టాండింగ్ అవుతుంది, కొంచెం ప్రాబ్లం అవుతుంది, టేక్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు రాదు కదా, మేము అదే వాళ్ళు వద్దు అని అనలేము, చేయలేము. వాళ్ళ ఏజ్ అలాంటిది, వేరే లాంగ్వేజ్ నుంచి వస్తున్నారు కదా, సో అది ప్రాబ్లం. మీరు మేమేంటంటే వాళ్ళు వద్దు రావద్దని కూడా అనట్లేదు, వచ్చిన ఇంట్రెస్ట్ కొంచెం తెలుగు రాదు కదా, కొంచెం ముందుగా వెళ్ళి చెప్పుకున్నా మాకు టైం ఇది అవుతుంది, కొంచెం ఇది ఉంటుంది అని బాధ, అంతే. అందరూ బాగానే ఉంటారు, కొంచెం కొంతమంది ఉంటారు ఎక్కడో, మనం ఏంటో వాళ్ళకి తెలియదు కదా, మనం ఎంత సీనియర్స్ జూనియర్స్ అనేది వాళ్ళకి తెలీదు. సో వాళ్ళ చెబితే పోలే రెస్పెక్ట్ అందరూ ఒకటి ఒకళ్ళు మన రెస్పెక్ట్ ఇస్తారని మనం వెయిట్ చేయకూడదు, మనం రెస్పెక్ట్ మనం తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉండాలి, ఆ చెప్పుకుంటూ, అంతే నా పాలసీ. పెద్దోడ చిన్నోడన్నా గుడ్ మార్నింగ్, నా గుడ్ మార్నింగ్ పడేస్తా, తర్వాత తెలిసిందే మన మేకప్ మనం వేసుకుంటాం, మన షార్ట్ లో వెళ్ళిపోతాం, మళ్ళీ వెళ్ళిపోయేప్పుడు బాయ్ గుడ్ నైట్ చెప్పేస్తా, అయిపోయింది అంతే. ఇప్పుడు ఎక్కువగా లేడీస్ ని నెగిటివ్ రోల్ లో చూపిస్తూ ఉన్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మనం అంత విలన్నమా? అంటే నేను కూడా విలన్ చేశాను చెప్పాలి, అయితే ఏం అడగలేదు. ఆవశ్యకంలో నేను విలనే, మోహినిలో నేను విలనే. సో అంటే నేను ఒకసారి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇట్లా మాట్లాడుకుంటున్నారు, అరే లేడీ విలన్లు ఎక్కువ అయిపోయారు సీరియల్స్ లో అని, దాని గురించి అబ్బాయిలు ఉంటే అబ్బాయిలు చూస్తారా, పోనీ అబ్బాయిలే ఉంటే అమ్మాయిలు చూస్తారా? ఇప్పుడు మీరు అందరూ ఎందుకు చూస్తున్నారండి? మా నగలు మా చీరలు చూడడానికే కదా, మీకోసం ఈ నగలు వేసుకుని రెడీ అవుతున్నాం, వాళ్ళు చూస్తారా మనం ఉన్నాం. అవును, అబ్బాయిలు వేసుకుంటారు పైన కింద ప్యాంటు పైన షర్టు, ఆయన ఇంకే వేసుకున్న కలర్ ఏం చూస్తారు? మా కోసం చూస్తారు కదా సీరియల్స్, అందుకే లేడీస్ విలన్స్ అవుతాం. ఓకే, మీ బొట్టు చూస్తే నాకు ఒకరు గుర్తొచ్చారు, సింగర్ ఎవరు? ఉషా ఉత్తఫ్ గారు, డార్లింగ్, సూపర్. అదే ప్యాటర్న్ ఉంది మీ దగ్గర, నేను వచ్చిందని చూస్తాను. బొట్టు పెద్దదే పెడతాను, నాకు ఇష్టం. కుంకుమ చక్కగా, అంటే నార్మల్ అప్పుడు కూడా ఇట్లాగే ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పాపిట్ల బొట్టు కంపల్సరీ. అసలు గోదావరి అంటేనే కళలకి పుట్టిన నెల, ఎందుకంటే ఒక జయప్రద గారి నుంచి స్టార్ట్ చేస్తే కళాకారులు అనేవారు చాలా మంది వస్తూ ఉంటారు. ఎందుకు ఎక్కువగా గోదావరి సైడ్ నుంచి రావడానికి రీజన్ ఏంటి అసలు? స్లాంగ్ ఏమోరా, అంతేనా? స్లాంగ్ ప్లస్ మా మంచి టాలెంట్ కూడా అనుకోవాలి. పెట్టింది పేరు గోదావరి వాళ్ళు, మంచితనానికి. మేము ఫస్ట్ కడుపు చూస్తామండి, తర్వాత మనసు చూస్తామండి. గండేపల్లండి. అయ్యో అయితే మరి ఇంకేంటండి, మీకు తెలియదా అండి? అవును, చాలా మర్యాదలు, చాలా మర్యాదలు. ఎందుకంటే మనం ఇప్పుడు పట్టుపోయేది ఏం లేదు, ఇంటికి వచ్చామంటే ఫస్ట్ కడుపు నిండా పెట్టేయాలి, తర్వాతే మాటలు. మరి ఎంత సున్నితంగా ఉన్నప్పుడు ఇలాంటి ఫీల్డ్ లో ఎంచుకోవడం అనేది ఒక డేర్. అసలు అవుతారని కూడా అనుకోలేదురా నేను ఆర్టిస్ట్ అని, బట్ అలా అయిపోయింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ, లైఫ్ వచ్చినందుకు హ్యాపీ. 9 ఏళ్ళు గడిచిపోయింది, ఇప్పుడు ఎలా ఉందంటే ఇది తప్ప ఇంకోటి చేయలేము. అవును, అలా అలవాటు. మరి ఇన్ని మీ కెరీర్ ఇంకోటి చేద్దామన్నా కూడా మీకేంటమ్మా మీరు ఆర్టిస్టులు అంటారు, ఇంకేం చేస్తారు, మీకేంటమ్మా మీరు ఆర్టిస్టులు మీరేం చేస్తారా అంటారు, చేయలేను. అది కూడా నేను అనుభవించాను, అవ్వదు, అది అవ్వదు. అలా అవదమ్మా, అలా అవ్వదు. మీ కెరియర్ లో ఎంతో మంది ఆర్టిస్టులతో చేశారు, మీకు బాగా ఫేవరెట్ ఆర్టిస్ట్ అందరూ ఈక్వలే, కానీ మనకంటే ఒకరు నచ్చుతారు, మన మనసుకి దగ్గరగా ఉంటారు, అలాంటి వారి పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? నేను బాగా క్లోజ్గా ఉన్నప్పుడు నాకు ఇదైంది హరిత గారే, హరిత గారు కల్వరికోడలు, అక్కడ బాగా బాండింగ్ ఆవిడ, నా హెల్త్ ఇదైనా అమ్మ చనిపోయినప్పుడు కూడా సపోర్టింగ్ గా మాట్లాడడం. కానీ హరిత గారు, నల్లిని అమ్మ, అమ్మల కోడల్లో నల్లిని అమ్మగారు, ఆవిడ కూడా ఎంత యాక్టివ్ గా ఉంటారు అసలు, చాలా యాక్టివ్. వాళ్ళిద్దరు బాగా క్లోజ్. ఇప్పుడు నాకు ఇక్కడ దేవి నా బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ జిగిరి, ఇంకే చెప్పుకుని ఇద్దరం ఇంకా పర్సనల్స్ ఉండవు అని చెప్పేసుకుంటాం. చెప్పిన డైలాగే చెప్పాలి, టేకులు ఎక్కువ అవుతుంటాయి, ఈ ఎనర్జీని ఎలా మీరు రికవరీ చేస్తారు? అయ్యో అప్పుడు నీకు ఎనర్జీగా ఉన్నాను కదా, ఇది తీసి పక్కన పెట్టానంటే ఇలా అయిపోతాను. ఏంటి వర్క్ కదా, వచ్చాము జాబ్, ఇక్కడ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నవ్వుతూనే ఉండాలి. ఇంటికి వెళ్ళి వన్స్ ప్యాకప్ అనగానే అప్పుడు కెమెరా పెట్టు తెలుస్తుంది మా పరిస్థితి ఏంటో. అబ్బా దెబ్బ జబ్బ మాట్లాడవు, అదే సద్దరా అలాంటి ఉంటుంది. ఇంటికి వెళ్ళామా ఒకసారి తింటామో లేదో కూడా తెలియదు, ఆ మేకప్ రిమూవ్ చేయడం, పడుకోవడం, టైడ్ అయిపోతాం. మహా అంటే 4-5 hours పడుకుంటాం, మళ్ళీ మార్నింగే రావాలి, ఎర్లీ మార్నింగ్.
ఇప్పుడు మీ కాస్ట్యూమ్స్ అంతా చూసుకుంటే ఒక స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. ఇది ఎవరు తెచ్చుకుంటారా? అన్ని మావే, ఓకే, అన్ని మావే. తెచ్చుకుంటారు ఇవన్నీ? నాకైతే అచ్చంగా గోల్డ్ లాగా అవును, ఆన్లైన్, మీషో, మింత్రా, అన్ని ఆన్లైన్. ఖాళీ ఉంటే చార్మినార్ వెళ్ళిపోతాం. చార్మినార్ వెళ్ళిపోతాం. అంటే వీళ్ళు చెప్తారా ఈ కలర్ వేసుకోవాలి పర్టికులర్ గా, ఈ శారీ కట్టుకోవాలి అంటే ఇప్పుడు 5 ఆర్టిస్టులు అమ్మాయిలు ఉన్నామంటే మీరు కాంబినేషన్ అవ్వకూడదు కదా. సో అందరు చూస్తారు ఏది వేసుకుంటారు అని. సారీ సెలెక్ట్ చేసుకుని జ్యువెలరీ మన ఇష్టం, మనం వేసేసుకుంటాం. మీ హస్బెండ్ పెళ్ళయి 6 నెలలు అయింది, ఎప్పుడైనా సెట్స్ కి వచ్చారా? నేను వస్తాను, నేను చూస్తాను. అంటే ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత మగువా షూట్ లో ఉన్నాను. ఆ రోజు నెక్స్ట్ డే ఊరు వెళ్ళాలి మేము. అయితే ముందు రోజు వచ్చేసారు, నాకు చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దాం వచ్చేసారు. మార్నింగ్ ఫ్లైట్ దిగుతారని ఈవినింగ్ ఫ్లైట్ దిగిపోయారు. ఆ రోజు నాకు షూట్ లేట్ 12 అవుతుంది. సో డైరెక్ట్ నాగబాబు స్టూడియోకి వచ్చారు, అప్పుడు వచ్చి చూసారు. సో అది కొంచెం తెలుసు ఇండస్ట్రీ ఫీల్డ్ ఏంటి అనేది. అంటే మలయాళంలో తనకి స్టోరీలు రాయడం అది ఇష్టం. సో వాళ్ళ ఫ్రెండ్స్ కదా స్టోరీస్ రాసి అలా చేశారు కాబట్టి తెలుసు. తెలుగు వస్తుందా? అప్పుడు బాగా నేర్చుకున్నారు, నాకన్నా బాగా మాట్లాడుతున్నారు. నేను అబ్బదెబ్బ అంటాను, బాగా మాట్లాడుతున్నారు. మూవీస్ లో ఎందుకు ట్రై చేస్తలేదు ఇంకా ఎక్కువగా? నేనా ఎక్కడ సీరియల్ చేస్తుంటే ఇది ఒకటి ప్రాబ్లం ఏంటంటే, సీరియల్ చేస్తాను సీరియల్ ఆర్టిస్ట్ అని మూవీస్ రావు. మూవీ చేస్తుంటే మూవీ చేస్తున్నారు అమ్మో సీరియల్కి ఏమి ఇస్తారు అని ఇది రాదు. అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. సో ఇది ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ వీళ్ళు డేట్లన్నీ ఇచ్చేస్తారు. సో సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ అది వీళ్ళు ఇచ్చేది 1 రోజు 2 రోజులే ఉంటుంది. మళ్ళీ అందులో డేట్లన్నీ బ్లాక్ అయితే ఉంటాయి కదా, మనం అక్కడ చెప్పలేం. దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ సినిమాలు ఎక్కువ నేను రామ్ చరణ్ గారు తప్ప అంత ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకని? ఎందుకో రాదు. ఆయన అంటే వెళ్ళాలి, కలవాలి, వెళ్ళాలి, చేయాలి అని. సో ఇప్పుడు ఉంది బుచ్చిబాబు గారిది, మన డేట్స్ లేవు కదా. ప్లస్ కలవాలి, ఆయన వెళ్ళి కలుద్దాం అనుకుంటున్నాను. హీరోయిన్స్ లో వీళ్ళని చూస్తే అబ్బా సేమ్ నా క్యారెక్టర్ లాగే ఉంది అనిపించిన హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు సినిమాల్లో? నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ కమెడియన్ కోయల్ సర్ల గారే. ఆవిడ నాకు చాలా ఇష్టం. ఇంప్రెషన్ కూడా ఆవిడే. అంతేనా? అసలు చాలా ఇష్టం. మన ఇంగ్లీష్ రాదు, అదే ఇన్స్పిరేషన్ ఆవిడే. అదే నాకు ఇష్టం, ఆవిడ చాలా ఇష్టం నాకు. ఎప్పటికన్నా అలాంటి క్యారెక్టర్ ఒక లారెన్స్ గారు అలా మదర్ గా చేసింది కదా, అలాంటి సినిమాల్లో ఒకటి పడాలి. అది మాత్రం కామెడీ. కామెడీ అంటే పిచ్చి నాకు. బెస్ట్ కామెడియన్ అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు కల్వారి కోడలికి వచ్చింది. సో నాకు దాది ఇష్టం, నాకు కామెడీ ఇష్టం, కామెడీ ఎక్కువ. ఓకే, గోదావరి గురించి మీరు అక్కడ పుట్టి పెరిగారు, చెప్పాలి అంటే ఏం చెప్తారు? అమ్మ తర్వాత అమ్మ అండి, అంతే. అమ్మ తర్వాత అమ్మ. ఒకవేళ రిటైర్మెంట్ అయిపోయాక ఎక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నారు? నేనైతే మా ఆయన కేరళ అన్నా కూడా మా ఊరి లాక్కెళ్ళిపోతా. కేరళ ఇంకా బాగుంటుంది కదా? కేరళ బాగుంటది. గొబ్బలు తినలేను నేను. తినలేను. పాప మా ఆయన మనసు మార్చుకుని తింటున్నారు కానీ నేను తినలేను. మా ఊరే, మా ఊరే. ఆయనకి ఇష్టం. సో అక్కడ ఉన్నా కూడా ఈ సైడ్ అంటే ఇష్టం. అందుకని ఇక్కడే తీసుకెళ్ళిపోతా. సూపర్ సూపర్. ఇంకా మంచి మంచి క్యారెక్టర్లతో దుమ్ము రేపేయాలి మీరు. మేము కూడా దాత్రి నుంచి కోరుకుంటున్నాం. హెల్త్ బాగపోయినా మా కోసం ఇంత టైం హెల్త్ బాగాలంటే చీవుడు ముక్క, జలుబు, ఈ వెదర్ లో వచ్చే దగ్గులు, జలుబులు కామన్ కదా. హెల్త్ బాగాలేదు ఏదో అనుకోకండి, అంతా బాగానే ఉన్నారు. ఉండరాయిలా ఉన్నారు, కంగారు పడకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. సో మొత్తానికైతే ఈ రోజంతా సరదాగా గడిచింది. మనము ఇక్కడికి వచ్చి ఏంటంటే లొకేషన్లో అసలు సీరియల్ అనేవి ఎలా షూట్ చేస్తారు, ఎలా ప్రాంప్టింగ్ ఉంటుంది, అట్లాగే ఎలాంటి మనకి లొకేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చూసాం కదండి. వీటన్నిటితో పాటు మనకి ఆమెని గారి ఇంటర్వ్యూ కూడా చాలా బాగా దొరికింది. సో ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.